చేస్తున్నాను. విఐ స్క్రాచ్ నుంచి చేస్తున్నాను. యామిల్‌ని ఎలా ఎలా రాస్తానని చెప్పేసి. విఐ క్రియేట్ ఫైల్స్ డాట్ యామిల్. జస్ట్ ఇది నా ఫైల్ నేమ్. ఎంటర్. ఓకే. డన్. ఇప్పుడు నేను ముందుగానే యాన్సిబుల్ ఒక డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళాను గదా! యాన్సిబుల్ ఒక డాక్యుమెంటేషన్‌లోకి వెళ్తే, సో, ఇక్కడ వీళ్ళేం జెప్పారు, ఫస్ట్ మనం ఒక 3 డాషెస్ అనేది యూజ్ చేయాలి. దాని తర్వాత నేమ్ యూజ్ చేయాలి. దాని తర్వాత హోస్ట్ యూజ్ చేయాలి. సో, మనం డాక్యుమెంటేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం ఈ యామిల్స్‌లో. మనం ఏం చేస్తాం, జస్ట్ కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇక్కడ హోస్ట్‌లో నేనేం చేస్తాను, ఆల్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ హోస్ట్‌లో ఆల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేనైతే బిలో రాసే టాస్క్స్ ఏమైతే ఉన్నాయో, ఆ టాస్క్ నా అన్ని వర్కర్స్‌లో రన్ అవుతాయి. అలానే ఇక్కడ నేమ్ అనేది నేను చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ నేను నేమ్ ఏమని ఇస్తాను, నా నా ఫైల్‌కి రిలేటెడ్‌గా నేను నేమ్ అయితే ఇవ్వాలి. సో, మనకి గుర్తుంటది. క్రియేటింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఇన్ /temp. సో, హోస్ట్‌లని తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తాను, టాస్క్ అనే కీవర్డ్‌ని యూజ్ చేశారు ఇక్కడ. సో, ఇక్కడ నేను టాస్క్స్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాను. సో, ఎంటర్ ఇచ్చాక ఇక్కడ నేనేం చేస్తాను, ఒక లిస్ట్‌ని తీసుకుంటాను. నేమ్. సో, నాకు ఫస్ట్ టాస్క్ ఏంటి ఇక్కడ, నాని అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ నాని ఇన్ /temp. క్రియేటింగ్ నాని ఫైల్ అని తీసుకున్నాం. దాని తర్వాత నేను ఇంకొక లిస్ట్ తీసుకొని నేమ్ క్రియేటింగ్ చిరు ఫైల్ ఇన్ /temp. సో, ఇది చూడండి ఎంత మన ఓన్‌గా రాస్తున్నాను నేను. అండ్ దెన్ ఇంకొక లిస్ట్. దాని తర్వాత క్రియేటింగ్ సీనా డైరెక్టరీ ఇన్ /temp. సో, జస్ట్ మనం ఒక హెడ్డింగ్ లాగా ఇచ్చేసాం. ఆ టాస్క్‌కి ఒక హెడ్డింగ్ ఇచ్చాం. సో, ఈ హెడ్డింగ్ లోపల యాక్చువల్‌గా నా టాస్క్స్ అనేవి రన్ అవుతాయి. సో, మనం యాన్సిబుల్‌ని యూజ్ చేసుకొని ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే, మనకొక మాడ్యూల్ కావాల్సుంటది. సో, ఆ మాడ్యూల్ ఎలా అంటే యాన్సిబుల్ లేదంటే మీకు తెలియలేదనుకోండి, డైరెక్ట్‌గా మీరు రన్ చేయండి. హౌ టు క్రియేట్ ఫైల్స్ ఇన్ యాన్సిబుల్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చేసేయండి. ఎంటర్ ఇస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఉంటది. ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఫైల్ అనే మాడ్యూల్. ఆ మాడ్యూల్ నేమ్ ఏంటి, ఫైల్ అనే మాడ్యూల్. సో, ఆ ఫైల్ అనే మాడ్యూల్ నేను ఓపెన్ చేస్తే నాకిక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మాడ్యూల్‌కి యాన్సిబుల్‌లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని నేను నా ఓన్ యామిల్ ఫైల్ అయితే క్రియేట్ అయితే చేయగలుగుతాను. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చేంజింగ్ ఓనర్‌షిప్. సో, ఒకవేళ మీరు ఓనర్‌షిప్